యుద్ధం వచ్చిన తర్వాత రెడీ అవ్వడం అంటే వర్కౌట్ కాదు. ఆల్రెడీ ముందే వార్లో హాలిడేలు ఉండవు, ఆల్వేస్ రెడీ ఉండాలి. సో ఐ లైక్ టు స్టే ఫిట్ అండ్ స్ట్రాంగ్. ఇందులో ఎల్టీటీని కూడా టచ్ చేశారా ఏమైనా? సారీ, ఎల్టీటీని ఏమైనా టచ్ చేశారా ఇందులో? ఆ పాయింట్ ఏం టచ్ చేయలే. అలాంటి టైంలో జరిగిన ఒక ఫ్యామిలీ ఇమోషన్ మీద ఒక మల్టీ లేయర్డ్ కథ. వంశీ గారు, మామూలుగా ఒకప్పుడు చిన్నబాబు గారు కూడా, మీ బాబాయ్ గారు కూడా చిన్నగా ఉన్న మిమ్మల్ని చూసిన అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఇప్పుడు ఆల్ లాంగ్వేజ్లో కూడా సితార వంశీ ఇదే వినిపిస్తుంది. అప్పుడు గీతా ఆర్ట్స్ కానీ లేదా దిల్రాజు గారి ప్రొడక్షన్ ఇలాగా అన్నిటికి మించి ఇప్పుడు నెంబర్ 1 స్థాయిలో మీరు ఎదగటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎదగలేదండి, దానికి ఏం ఫీల్ అవ్వండి. నేను ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడుతూనే ఉంటున్నారు. ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడుతూనే ఉంటారు. అనుకున్న దానికంటే ఖర్చు పెరిగిందని ఇదని అదే కరెక్ట్గా మీ వెనకాల వచ్చారు ఇప్పుడు ఆయన. సో అందుకని అలాంటి ఎదగటాలు ఏం లేవండి. ఇక్కడ ఏం రేస్ కాదు నెంబర్ 1 పొజిషన్ ఎవరు ఉండడానికి. ఏ సినిమా ఆడితే ఆ వీక్ ఆ హీరో నెంబర్ 1 అంతే. ప్రొడ్యూసర్కి ఏమైనా సంబంధం ఉంటుంది చెప్పండి. ప్రొడక్షన్ సంస్థలు కూడా అంతే కదా, అయ్యే కదా. ఆ సంస్థలు పనిచేయాలని తర్వాత వచ్చే హీరోలు కూడా కోరుకుంటారు, ప్లస్ పెద్ద హీరోలు కూడా ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు. ఎప్పుడైనా హీరోలు వెళ్ళి ప్రొడ్యూసర్ సినిమా చేయమని అడుగుతారండి. హీరోలు అడుగుతారు, ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు, చాలా మంది కోరుకుంటారు. కోరుకుంటూ ఉండొచ్చు, కానీ ముందు ప్రొడ్యూసర్ అడిగితే అప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేస్తానంటారు. అది అలాగే హీరో చూస్ చేసుకుంటారు. నేను ఆ ప్రొడక్షన్ హౌస్లో పనిచేయాలని కూడా హీరోలు కూడా అనుకున్న సందర్భం ఉంటే డైరెక్టర్ కూడా అనుకుంటారు, అలాగే డైరెక్టర్తో కూడా హీరోలు చేయాలనుకుంటారు. అలా జరుగుతూ ఉంటుంది ఇప్పటి నుంచి. వెళ్ళానని మీరు అనుకుంటే వెరీ హ్యాపీ. సరే, రిసెప్ట్ వరుసగా అన్ని కేజీ ప్రాజెక్టులు టప చేయడం గురించి, దాని గురించి ఏం చెప్తారు? ఈ రోజు మార్నింగ్ కూడా అనౌన్స్మెంట్ ప్లాన్గా టపటప చేయాలని కదండి, అనుకున్నవి ఏ టైంకి ఆ టైంకి అలైన్ అవుతాయి. అలా ఇప్పుడు గౌతమ్ ఇది ఇలా టైం 2 years పడుతున్నాను అనుకోలేదు ఈ టైంకి ఇలా రిలీజ్కి వస్తుంది అని. సో షూట్ స్టార్ట్ చేసుకునే ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసుకున్నాం, కానీ రిలీజ్ మన చేతుల్లో ఉండదు కదా. ఇది కూడా 3 రిలీజ్ డేట్లు మారాం యాక్చువల్లీ. సో ఏది మన చేతుల్లో లేని ఏం చేస్తాం, అవి మనం డిఫైన్ చేయలేని కదా కొన్ని.